విజయ్ దేవరకొండ మీద గిరిజనులు చేసిన కేసు ఇప్పుడు ఆయన్ని వెంటాడుతోంది. గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో హీరో విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులకు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే రెట్రో సినిమా ఈవెంట్లో గిరిజనులపై విజయ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఇండియా పాకిస్తాన్పై దాడి చేయాల్సిన అవసరం లేదని, అక్కడ ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వం తిరగబడతారన్నారు. అయితే 500 ఏళ్ల క్రితం బుద్ధి లేకుండా ట్రైబల్స్ కొట్టుకున్నట్లు కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారంటూ కూడా కామెంట్ చేశారు. ఒకసారి విజయ్ దేవరకొండ అప్పుడు చేసిన వ్యాఖ్యలను మనం చూద్దాం. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే. సో 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఈ వ్యాఖ్యలే ఇప్పుడు విజయ్ దేవరకొండకు ముప్పు తెచ్చిపెట్టాయి. ఈ వ్యాఖ్యల మీద ఆయన మీద కేసు నమోదైంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చర్యలను తీసుకోవాలని చెప్పి కూడా ఎస్సీ కమిషన్ కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని కూడా ప్రజెంట్ మెయిన్గా కూడా దీంట్లో పేర్కొంది. గిరిజన సంఘ నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ జూన్ 17న రాయదుర్గం పోలీస్ స్టేషన్తో పాటు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తమ ముందు హాజరు కావాలని పిటిషనరు పోలీసులకు జూలై 1న ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ముందు అశోక్ కుమార్ రాథోడ్ పోలీసుల తరపున మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులని. సో అప్పుడు పహల్గామ్ అటాక్ జరిగిన టైంలోనే రెట్రో మూవీ ఈవెంట్ కూడా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండ హాజరైనప్పుడు ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఒక 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లుగా కూడా బుద్ధి లేకుండా కూడా ఈ విధంగా ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. కానీ అక్కడ ట్రైబల్స్ అన్న మాటను యూజ్ చేశారు. సో గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఇప్పుడు కేసు నమోదైంది. ప్రజెంట్ ఈ కేసు నమోదైన తర్వాత దీనికి సంబంధించి అంటే ఒక రాథోడ్ అనే వ్యక్తి కూడా ఇటు వాళ్ళ తరపు నుంచి కూడా ఒక ఆయన కేసు నమోదు చేయటము, ఆ తరువాత ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. విజయ్ దేవరకొండ మీద ఎఫ్ఐఆర్ నమోదైనా కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చట్టపరమైన చర్యలకు దిగలేదు. సో ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోండి విజయ్ దేవరకొండ మీద అని చెప్పి కూడా ఇటు ఎస్టీ కమిషన్ నుంచి కూడా ఇవాళ దీని మీద తీసుకోండి అని ఎస్టీ కమిషన్ నుంచి కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీంతో రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తమ ముందు హాజరు కావాలని పిటిషనరు పోలీసులకు జూలై 1న ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ముందు అశోక్ కుమార్ రాథోడ్ అదేవిధంగా పోలీసుల తరపున మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.
సో ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు, అప్పుడు రెట్రో మూవీ ప్రమోషన్స్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు అప్పటి నుంచి కూడా దుమారం రేగుతూనే ఉన్నాయి. ఆయన మీద అప్పుడే కేసు ఫిర్యాదు అందటం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని చెప్పి కూడా ఈ నెల 1న విచారణకు హాజరైన క్రమంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ కూడా అడగటం జరిగింది. అయితే ఆయన మీద చర్యలకు ఉపక్రమించాలి, విజయ్ దేవరకొండ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ మరి విజయ్ దేవరకొండ ఈ దర్యాప్తుకు హాజరు కానున్నారు. మరి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు, మరోసారి విజయ్ దేవరకొండకు నోటీసులు వెళ్లనున్నాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అయితే దీని మీద విజయ్ దేవరకొండ మీద నమోదైన కేసు మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ టు యూటీవీ.